కాంపిటేటర్స్ మీరు చూస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లాస్ రూమ్ ఛానల్ ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం 25 జూలై 2023 గాను అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అన్ని పోటీ పరీక్షల కోసం ఉపయోగపడుతున్నాయి. ఓకే కాంపిటేటర్స్, మరి ఇంకెంత ఆలస్యం పదని వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ ఆదిత్యని మాట్లాడుతున్నా, సెలెక్ట్ యాజ్ ఐపీఎస్ క్లర్క్ 2020. వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లాస్ రూమ్ ఛానల్. కాంపిటేటర్స్, మనం ఈరోజు ముఖ్యమైన ఫస్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇండియాస్ ఫస్ట్ కెనాబిస్ మెడిసిన్ ప్రాజెక్ట్ అండర్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. సో కెనాబిస్ అనేది ఒక ప్లాంట్ అనేది, ఆ ప్లాంట్ యొక్క మెడిసిన్ ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ టైం ఇండియాస్ ఫస్ట్ కెనాబిస్ మెడిసిన్ ప్రాజెక్ట్ అండర్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ అంటే మన గవర్నమెంట్కి సంబంధించి ప్రైవేట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని మనం ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని అంటాం. సో ఈ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో ఇండియాలోనే మొట్టమొదటి కెనాబిస్ మెడిసిన్ ప్రాజెక్ట్ అనేది చేస్తుంది. ఎక్కడ ఎవరు చేస్తున్నారు, ఎవరెవరికి మధ్యన? ఇందులో ప్రైవేట్ ఏది, పబ్లిక్ ఏది? సో పబ్లిక్ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్. ఎవరు? సిఎస్ఐఆర్ IIIM. సో వీళ్ళు పబ్లిక్ వాళ్ళు. అలానే ప్రైవేట్ వాళ్ళు ఎవరు? ఇండస్కాన్ లిమిటెడ్, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? టొరంటో, కెనడా. సో మనకి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో ఇండియాలోనే మొట్టమొదటి కెనాబిస్ మెడిసిన్ ప్రాజెక్ట్ అనేది చోటు చేసుకుంది. ఈ ప్రాజెక్టు ఎవరెవరికి మధ్యన? ఇందులో పబ్లిక్ ఎవరు, ప్రైవేట్ ఎవరంటే? పబ్లిక్ ఎవరంటే సిఎస్ఐఆర్ IIIM. సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్. IIIM అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్. ఎక్కడ? ఎవరిలోనే ప్రైవేట్ కంపెనీ ఏంటి ఇందులో? ఇండస్కాన్ లిమిటెడ్. ఇండస్కాన్ లిమిటెడ్ అది ఎక్కడ ఉంది? టొరంటో, కెనడాలో ఉంది. ఓకేనా? ఈ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ లాంచ్ చేశారు? జమ్మూ అండ్ కాశ్మీర్లో లాంచ్ చేశారు. ఓకేనా? ఏంటి మనకు న్యూస్? ఇండియాలోనే మొట్టమొదటి కెనాబిస్ మెడిసిన్ ప్రాజెక్ట్ అనేది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తోటి లాంచ్ చేశారు. ఎక్కడ లాంచ్ చేశారు? జమ్మూ అండ్ కాశ్మీర్ లాంచ్ చేశారు. అందులో పబ్లిక్ ఏంటి? సిఎస్ఐఆర్ అండ్ IIIM. సో సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్. ఓకేనా? ఎక్కడ లాంచ్ చేశారు? జమ్మూ అండ్ కాశ్మీర్లో. అలానే ప్రైవేట్ ఏంటి ఇందులో? ప్రైవేట్ కంపెనీ ఇండస్కాన్ లిమిటెడ్, హెడ్ క్వార్టర్స్ టొరంటో, కెనడాలో ఉంది. ఓకేనా? అది కాంపిటేటివ్ ఫస్ట్ న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. చూడండి, ఎక్స్టెండెడ్ రియాలిటీ స్టార్టప్ ప్రోగ్రామ్, ఎక్స్ఆర్, ఎక్స్టెండెడ్ రియాలిటీ స్టార్టప్ ప్రోగ్రామ్. ఇది ఎవరు లాంచ్ చేశారు? ఇది ఇనిషియేటివ్ బిట్వీన్ మెటా అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టార్టప్ హబ్. సో ఇదేంటి? మెటాకి ఎంఎస్హెచ్కి మధ్యన ఒక ఇనిషియేటివ్ అనమాట. ఓకేనా? ఈ మెటా అనేది మనకి వాట్సాప్ ఇవన్నీ కూడా, ఈ వాట్సాప్ కూడా మనకి మెటా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఓకేనా? ఈ మెటాకి ఎంఎస్హెచ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టార్టప్ హబ్. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టార్టప్ హబ్. అలానే మెటాకి, వీళ్ళిద్దరికి మధ్యన ఒక ఇనిషియేటివ్ అనమాట. ఏంటి ఇనిషియేటివ్? ఎక్స్ఆర్, ఎక్స్టెండెడ్ రియాలిటీ స్టార్టప్ ప్రోగ్రామ్. ఎక్స్ఆర్, ఎక్స్టెండెడ్ రియాలిటీ స్టార్టప్ ప్రోగ్రామ్ అనేది మెటాకి అలానే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టార్టప్ హబ్కి మధ్యన ఒక ఇనిషియేటివ్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2022లో స్టార్ట్ చేశారు. ఓకేనా? అది యాక్చువల్గా న్యూస్. బట్ ఇప్పుడు ఏంటి యాక్చువల్గా? ఇప్పుడు ఈ ఎక్స్టెండెడ్ రియాలిటీ 2022లో లాంచ్ చేయడం జరిగింది. అలానే ఇదేమో మెటాకి ఎంఎస్హెచ్కి మధ్యన ఒక ఇనిషియేటివ్. ఓకే, అది న్యూస్ పాతది. కానీ ఇప్పుడు కొత్త న్యూస్ ఏంటంటే వీళ్ళతో పాటు HCL టెక్ జాయిన్ విత్ దెమ్. HCL టెక్ కూడా వీళ్ళతో పాటు జాయిన్ అవ్వడం జరిగింది. ఎవరితోని? మెటాతోని, ఎంఎస్హెచ్తోని కలిపి HCL టెక్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే HCL టెక్ వాళ్ళు సెలెక్టెడ్ స్టార్టప్స్ ఉంటాయి కదా, వాళ్ళకి 20 lakhs రూపీస్ గ్రాంట్ ఇస్తుంది. దేనికి? ఎక్స్టెండెడ్ రియాలిటీ స్టార్టప్ ప్రోగ్రామ్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో సెలెక్టెడ్ స్టార్టప్ రిసీవ్ ఏ గ్రాంట్ ఆఫ్ 20 lakh rupees ఫ్రమ్ HCL టెక్. అంటే HCL టెక్ వాళ్ళు కొంతమంది స్టార్టప్స్ని సెలెక్ట్ చేస్తారు. ఆ స్టార్టప్స్కి 20 lakh rupees గ్రాంట్ అనేది ఇస్తారు. ఎందుకు? ఎక్స్టెండెడ్ రియల్ స్టార్టప్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు డెవలప్ చేయడానికి.
చేయడానికి. ఓకేనా, ఈ ఎక్స్టెండెడ్ రియాలిటీ స్టార్టప్ ప్రోగ్రామ్ అనేది మేటాకి ఎంఎస్హెచ్కి మధ్యన ఒక ఇనిషియేటివ్. ఓకేనా, ఆ ఇనిషియేటివ్ అనేది 2022లో లాంచ్ చేయడం జరిగింది. సో ఆ 2022లో జరిగిన ఇనిషియేటివ్కి ఇప్పుడు ప్రజెంట్ హెచ్సిఎల్ టెక్ వాళ్ళు కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి ఏం చేస్తున్నారు, సెలెక్టెడ్ స్టార్టప్స్కి 20 lakh rupees ఇస్తున్నారు. తద్వారా ఈ ఎక్స్టెండెడ్ రియాలిటీ స్టార్టప్ ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయడానికి. ఓకేనా కంప్యూటర్స్, అది మన న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టేట్ ఇండియా టు ఇంట్రడ్యూస్ గిగ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్ బిల్ 2023. సో ఇక్కడ మనకి గిగ్ వర్కర్స్ అంటే మనకి కాంట్రాక్టెడ్ బేసిస్ మీద చేస్తారు కదా, కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎంప్లాయ్మెంట్ కుదుర్చుకొని, ఒప్పందం కుదుర్చుకొని కొన్ని రోజులకి అని చెప్పి, లేకపోతే షార్ట్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒక 1 yearకో 2 yearsకో 3 yearsకో కలిపి మనకు ఒక అగ్రిమెంట్ కుదుర్చుకొని జాయిన్ అవుతారు ఏదైనా కంపెనీస్లోని. అటువంటప్పుడు వాళ్ళని మనం గిగ్ వర్కర్స్ అంటాం. వాళ్ళ బిల్లు అంటేనా రిజిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్ బిల్ 2023 ఇంట్రడ్యూస్డ్ బై రాజస్థాన్ గవర్నమెంట్ వాళ్ళు ఈ గిగ్ వర్కర్స్ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళకు ఒక వెల్ఫేర్ బిల్ అన్నమాట. ఇది వాళ్ళకి ఇన్కమ్ పరంగా ఒక సపోర్ట్ చేయడానికి వాళ్ళకి ఈ బిల్ అనేది రాజస్థాన్ గవర్నమెంట్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా, ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంట్రడ్యూస్ గిగ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్ బిల్ 2023. ఓకేనా, ఏ స్టేట్ అది, రాజస్థాన్ స్టేట్. ఓకేనా కంప్లీటర్స్, ఇది చిన్న న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. రీకాన్స్టిట్యూటెడ్ ప్యానల్ ఆఫ్ 5 chairpersons with 50% ఉమెన్ పార్లమెంటేరియన్స్. సో మనకి వైస్ చైర్మన్ యొక్క ప్యానల్ ఉంది, రాజ్యసభకు సంబంధించి వైస్ చైర్పర్సన్స్ ప్యానల్ ఉంది. ఆ ప్యానల్లో టోటల్గా 8 members ఉంటారు. ప్యానల్లో 8 members ఉంటారు టోటల్గా. ఓకేనా, రీకాన్స్టిట్యూటెడ్ ప్యానల్ ఆఫ్ 5 chairpersons విత్ 50% ఉమెన్ పార్లమెంటేరియన్స్. అందులో 8%లో మనకి 4 members అనేవాళ్ళు ఉమెన్ని నామినేట్ చేయడం జరిగింది. ఎవరు, బై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ గారు 4 ఉమెన్ పార్లమెంటేరియన్స్ని ఈ ప్యానల్లో అనేది 4 ఉమెన్ పార్లమెంటేరియన్స్ని మనకి అపాయింట్ చేయడం జరిగింది. సో ఆ 4 persons ఎవరంటే పిటి ఉషా గారు, ఫ్యాంగ్నాన్ కొన్యాక్, ఫాజియా ఖాన్, సులాటా డియో. ఓకేనా, ప్యానల్ కంటెంట్స్ 8 members విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 17th July 2023. 17 July 2023 నుండి కూడా మనకి ఈ ప్యానల్ అనేది రాజ్యసభకు సంబంధించిన ప్యానల్. ఏ ప్యానల్ ఇది, రాజ్యసభ. ఓకేనా, రాజ్యసభకు సంబంధించిన ప్యానల్ బై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ గారు ఈ ప్యానల్ అనేది రీకాన్స్టిట్యూట్ చేసి అందులో 50% అనేది ఉమెన్ పార్లమెంటరీస్కి అపాయింట్ చేశారు. సో ఆ ఉమెన్ 4 persons ఎవరు, పిటి ఉషా గారు, ఫ్యాంగ్నాన్ కొన్యాక్, ఫాజియా ఖాన్, సులాటా డియో. ఓకేనా, పిటి ఉషా గారు, ఫ్యాంగ్నాన్ కొన్యాక్ గారు, ఫౌజియా ఖాన్ గారు, సులాటా డియో గారు, వీళ్ళు 4 కూడా ఉమెన్ పర్సన్స్ని మనకి ఆ ప్యానల్లో ఉండడం జరిగింది. ఎవరు అపాయింట్మెంట్ చేశారు మనకి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ రాజ్యసభ చైర్మన్. ఆయనేమో మనకి 4 ఉమెన్ పర్సన్స్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఈ ప్యానల్ టోటల్ 8 members ఉంటారు. ఈ ప్యానల్ అనేది మనకి 17th July 2023 నుంచి అమల్లోకి ఉంది. ఓకేనా కంప్యూటర్స్, ఇది మన నెక్స్ట్ న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ చూద్దాం. ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక విజిట్ టు ఇండియా హైలైట్స్. సో మనకి శ్రీలంకన్ ప్రెసిడెంట్ రనిల్ విక్రమసింఘే గారు ఇండియాకి విజిట్ చేశారు. సో ఈ విజిట్ యొక్క హైలైట్స్ ఏంటి, మనం వాళ్ళు ఎటువంటి ఎంఓఎస్ కుదుర్చుకున్నాం, శ్రీలంకతో మనం ఇండియా ఎటువంటి ఎంఓఎస్ కుదుర్చుకున్నాం అనేది ఈ న్యూస్. ఓకేనా, మనకి రనిల్ విక్రమసింఘే గారు శ్రీలంక ప్రెసిడెంట్ మన ఇండియాకి వచ్చారు. సో మన ఇండియా దగ్గర నుంచి ఎవరు రిసీవ్ చేసుకున్నారు వాళ్ళని, వి మురళీధరన్ గారు, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అంటే ఏంటి, మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉంటారు కదా, వాళ్ళ అండర్లో ఉండే వాళ్ళని మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటారు. ఫర్ సపోజ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంటారు కదా, వాళ్ళు కాకుండా డైరెక్ట్గా వీళ్ళే హెడ్గా ఉంటారు. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్కి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్కి ఉన్న డిఫరెన్స్ అది. మినిస్టర్ ఆఫ్ స్టేట్ అంటే మనకి మినిస్టర్ ఆఫ్ స్టేట్ పైన ఒక మినిస్టర్ ఉంటాడు. అదే లేదు మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ అంటే
ఆయన హెడ్, ఆ సంబంధించి పర్టికులర్ ఆ ఫీల్డ్కి సంబంధించి ఆయన హెడ్గా ఉంటారు. సో మనకి ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరు, ఎస్ జయశంకర్ గారు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. సో వాని తర్వాత ప్లేస్లో ఉన్నారు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వి మురళీధరన్ గారు అనేవాళ్ళు రనీల్ విక్రమసింఘే గారిని శ్రీలంక ప్రెసిడెంట్ ఇండియాకి వచ్చినప్పుడు మనకి రిసీవ్ చేసుకోవడం జరిగింది. దేనికి వచ్చారు ఆయన, టు సెలబ్రేట్ 75th యానివర్సరీ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్ ఇన్ 2023. సో శ్రీలంకకి మనకి డిప్లొమాటిక్ రిలేషన్ స్టార్ట్ అయ్యి డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ అయ్యి 75 years అయింది. అది సెలబ్రేట్ చేసుకోవడానికి విక్రమసింఘే గారు ఇండియాకి రావడం జరిగింది. సో ఇక్కడ మనకి 5 MOAs కూర్చుకున్నాం. 5 MOAs బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. ఏంటి, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్కి సంబంధించిన ఒక MOA కుదుర్చుకున్నాం, అలానే రెన్యూవల్ ఎనర్జీకి సంబంధించిన ఒక MOA కుదుర్చుకున్నాం. అలానే మనకి NPCA ఉంటుంది కదా, NPC ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్. NPC ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ అంటే మన బయట దేశాల్లో కూడా NPCA పనిచేస్తున్నప్పుడు దాన్ని రెగ్యులేట్ చేసేది NPC ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్. అలానే లంకా పే, ఓకేనా, మనకి లంకా పే అలానే NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ కూడా ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నది. దేనికి, ఫర్ యూపీఐ అప్లికేషన్ యాక్సెప్టెన్స్ ఇన్ శ్రీలంక. అంటే మన ఇండియా యూపీఐ అప్లికేషన్ ఉంటుంది కదా, అది శ్రీలంకలో కూడా వర్క్ అయ్యే విధంగా NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ అలానే లంకా పే రెండు కూడా ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. అలానే మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ ట్రిన్కోమలీ డిస్ట్రిక్ట్ ఆఫ్ శ్రీలంక. ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే ట్రిన్కోమలీ డిస్ట్రిక్ట్, శ్రీలంకలోని ట్రిన్కోమలీ డిస్ట్రిక్ట్లో ఎకనామికల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా మనకి ఈ రనీల్ విక్రమసింఘే గారు ఇండియాకి వచ్చినప్పుడు MOA కుదుర్చుకున్నారు. అలానే ఎనర్జీ పర్మిట్ ఫర్ సంపూర్ సోలార్ పవర్ ప్రాజెక్టు. సో ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. సంపూర్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనేది మనకి ఏ దేశానికి సంబంధించింది అని అడుగుతాడు, శ్రీలంకకి. ఓకేనా, ఎనర్జీ పర్మిట్ ఫర్ సంపూర్ సోలార్ పవర్ ప్రాజెక్టు. ఓకేనా, టోటల్ 5 MOAs కుదుర్చుకున్నారు. ప్రతి MOA కూడా మనకి ఇంపార్టెంట్. యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్కి సంబంధించి, అలానే రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి, అలానే ట్రిన్కోమలీ డిస్ట్రిక్ట్ ఆఫ్ శ్రీలంకలో ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ సంబంధించి, అలానే నేషనల్ NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ అలానే లంకా పే కూడా ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. అలానే మనకి సంపూర్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం మనకి ఎనర్జీ పర్మిట్ ఫర్ సంపూర్ సోలార్ పవర్ ప్రాజెక్టు. ఓకేనా, ఇది రనీల్ విక్రమసింఘే గారు ఇండియాకి విజిట్ చేసినప్పుడు జరిగిన MOAs. ఓకేనా, ఇది మనకి న్యూస్. ఓకేనా, ఏం న్యూస్, రనీల్ విక్రమసింఘే గారు ఇండియాకి రావడం జరిగింది. వి మురళీధరన్ గారు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆయన రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, ఎందుకు ఆయన వచ్చారంటే 75th సెలబ్రేషన్స్ ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్ బిట్వీన్ ద 2 countries సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన ఇండియాకి వచ్చారు. MOAs అయితే 5 MOAs కుదుర్చుకున్నారు. యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్, రెన్యూబుల్ ఎనర్జీ, ట్రిన్కోమలీ డిస్ట్రిక్ట్లో ఉన్న డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కోసం, అలానే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ అండ్ లంకా పే రెండు కూడా ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునే మన యూపీఐ అప్లికేషన్ శ్రీలంకలో కూడా పనిచేయడానికి, అలానే సంపూర్ సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం కూడా ఒక అగ్రిమెంట్ అనేది కుదుర్చుకోవడం జరిగింది. ఒకరి కంప్లీట్ అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. ఇండియా సైనెడ్ కాంట్రాక్ట్ విత్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్తో ఇండియా వాళ్ళు ఒక కాంట్రాక్ట్ అనేది కుదుర్చుకున్నారు. దేనికోసం అంటే మనకి సిగ్నలింగ్ సిస్టమ్స్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఇంటర్లాకింగ్ సిగ్నలింగ్ సిస్టమ్. ఓకేనా, సిగ్నలింగ్ సిస్టమ్, కంప్యూటర్ బేస్డ్ ఇంటర్లాకింగ్ సిగ్నలింగ్ సిస్టమ్. ఇండియా అనేది బంగ్లాదేశ్తో ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. దేనికోసం, ఢాకా థొంగి జాయ్దేపూర్. ఓకేనా, ఢాకా థొంగి జాయ్దేపూర్ రైల్ లైన్ ఎట్ రైల్ బాబన్ ఢాకా. ఓకేనా, ఒక సిగ్నలింగ్ సిస్టమ్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఇంటర్లాకింగ్ ఒక సిగ్నలింగ్ సిస్టమ్ అనేది ఢాకా జాయ్దేపూర్ రైల్ లైన్ దగ్గర. ఏ రైల్ లైన్ అది, ఢాకా థొంగి జాయ్దేపూర్ ఆ రైల్ లైన్ దగ్గర. అది ఎక్కడుంది, రైల్ బాబన్ ఢాకా. ఓకేనా, ఆ రైల్ లైన్ ఎక్కడ ఉంది, రైల్ బాబన్ ఢాకాలో ఉంది. ఏంటది, ఢాకా థొంగి జాయ్దేపూర్ అనేది రైల్ బాబన్ ఢాకాలో ఉంది. ఓకేనా, దీనికి సంబంధించి రైల్ లైన్కి సంబంధించి మనకి సిగ్నలింగ్ సిస్టమ్ కంప్యూటర్ బేస్డ్ ఇంటర్లాకింగ్
సిగ్నలింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయడం కోసం ఇండియా అండ్ బంగ్లాదేశ్ వాళ్ళు ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. ఓకేనా, ఈ కాంట్రాక్ట్ అనేది ఎవరికి వచ్చింది, బంగ్లాదేశ్ వాళ్ళు ఎవరికి అపాయింట్ చేసుకున్నారు, కేఈసి ఇంటర్నేషనల్ లిమిటెడ్. ఓకేనా, బంగ్లాదేశ్ రైల్వేస్ వాళ్ళు యాజ్ అపాయింటెడ్ కేఈసి ఇంటర్నేషనల్ లిమిటెడ్. ఈ కేఈసి ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎక్కడ ఉంది, ముంబై మహారాష్ట్రలో ఉంది. ఓకేనా కంప్యూటర్స్, ఏం న్యూస్, ఇండియా అండ్ బంగ్లాదేశ్ వాళ్ళు ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. ఏంటి ఆ కాంట్రాక్ట్, దేనికోసం, ఒక సిగ్నలింగ్ సిస్టమ్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఇంటర్లాకింగ్ సిగ్నలింగ్ సిస్టమ్ అనేది బంగ్లాదేశ్లో పెట్టడానికి అనేది ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. బంగ్లాదేశ్లో ఎక్కడ పెడతారు, ఢాకా తొంగి జాయ్దేపూర్ రైల్ లైన్, ఆ రైల్ లైన్ దగ్గర ఈ ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనేది పెడతారు. సో ఆ రైల్ లైన్ ఎక్కడ ఉంది, రైల్ బాబన్ ఢాకాలో ఉంది. ఓకేనా, దీనికోసం బంగ్లాదేశ్ రైల్వేస్ వాళ్ళు ఎవరిని అపాయింట్ చేసుకున్నారు, కేఈసి ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళని అపాయింట్ చేసుకున్నారు. అదేమో మనకి ముంబై మహారాష్ట్రలో ఉంది. ఓకేనా కంప్లీట్స్, అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ న్యూస్, జిఏ ట్యాగ్ ఫర్ ఆతూర్ వట్టార వెట్రిల్లై వ్యవసాయిగల్ సంఘం. ఓకేనా, ఆతూర్ వట్టార వెట్రిల్లై వ్యవసాయిగల్ సంఘం జిఏ ట్యాగ్. ఓకేనా, ఒక జిఏ ట్యాగ్స్ అనేవి జోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే పర్టికులర్ ఒక ప్లేస్లోని దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియజేసినట్టయితే వాటికి జిఏ ట్యాగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అలానే మనకి తమిళనాడు తొత్తుకుడి డిస్ట్రిక్ట్ ఆతూర్ విలేజ్ తొత్తుకుడి డిస్ట్రిక్ట్ తమిళనాడులో ఏంటంటే ఆతూరు వట్టార వెట్రిల్లై వ్యవసాయిగల్ సంఘం. ఓకేనా, ఆతూరు వట్టార వెట్రిల్లై వ్యవసాయిగల్ సంఘం. ఏంటి ఇవి, తమలపాకులు అనమాట. తమిళనాడులో ఫేమస్ అయిన తమలపాకులు ఇవి. సో వీటి ఈ ఆతూరు విలేజ్ తొత్తుకుడి డిస్ట్రిక్ట్ తమిళనాడులో అనేది దీనికి జిఏ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఆతూరు వట్టార వెట్రిల్లై వ్యవసాయిగల్ సంఘం. ఓకేనా, ఆతూరు వట్టార వెట్రిల్లై వ్యవసాయిగల్ సంఘం. ఇది ఎక్కడ, తొత్తుకుడి డిస్ట్రిక్ట్ తమిళనాడులో జిఏ ట్యాగ్ ఉంది. సో జిఏ ట్యాగ్ ఎవరు ఇచ్చారు, జిఏ ట్యాగ్ ఫెసిలిటేటెడ్ బై తమిళనాడు స్టేట్ అగ్రికల్చర్ మార్కెట్ బోర్డ్ అండ్ నాబార్డ్. ఓకేనా, జిఏ ట్యాగ్ వచ్చింది ఒక ప్రోడక్ట్కి. ఆ ప్రోడక్ట్ ఆతూరు వట్టార వెట్రిల్లై వ్యవసాయిగల్ సంఘం అనే ఒక ప్రోడక్ట్కి జిఏ ట్యాగ్ రావడం జరిగింది. ఆ జిఏ ట్యాగ్ అనేది మనకి తొత్తుకుడి డిస్ట్రిక్ట్ తమిళనాడులో ఉంది. సో ఎవరు ఇచ్చారు దీనికి, జిఏ ట్యాగ్ ఫెసిలిటేటెడ్ బై తమిళనాడు స్టేట్ అగ్రికల్చర్ మార్కెట్ బోర్డ్ అండ్ నాబార్డ్ వాళ్ళు కలిసి దీనికి జిఏ ట్యాగ్ ఫెసిలిటేట్ చేయడం జరిగింది. ఓకే కంప్లీటర్స్, అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. క్లీన్ ఎనర్జీ మెరైన్ హబ్స్ ఇనిషియేటివ్ సీఎం హబ్స్ అడాప్టెడ్. ఓకేనా, క్లీన్ ఎనర్జీ మెరైన్ హబ్స్ ఇనిషియేటివ్ అడాప్టెడ్. మెరైన్ హబ్స్ ఇనిషియేటివ్, క్లీన్ ఎనర్జీ మెరైన్ హబ్స్ ఇనిషియేటివ్ అడాప్టెడ్. ఇది అడాప్ట్ చేసుకున్నారు అంటే క్లీన్ ఎనర్జీ మెరైన్ హబ్స్ ఇనిషియేటివ్ అనేది ఒక అడాప్ట్ చేసుకున్నారు. సీఎం హబ్స్ అనేది అడాప్ట్ చేసుకున్నారు. దేనికి అడాప్ట్ చేసుకున్నారు, ఫర్ స్కేలింగ్ అప్ లో కార్బన్ ఫ్యూయల్ ప్రొడక్షన్. ఫర్ స్కేలింగ్ అప్ లో కార్బన్ ఫ్యూయల్ ప్రొడక్షన్. సో ఓకేనా, లో కార్బన్ ఫ్యూయల్ ప్రొడక్షన్ కోసం మనకి సిఎం హబ్స్ అనేది క్లీన్ ఎనర్జీ మెరైన్ హబ్స్ ఇనిషియేటివ్ అనేది ఒకటి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, ఎప్పుడు డ్యూరింగ్ 14th క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ మీటింగ్ అండ్ 8th మిషన్ ఇన్నోవేషన్ మీటింగ్ హెల్డ్ అట్ గోవా. సో మనకి ఎప్పుడు ఈ సిఎం హబ్స్ ఇనిషియేటివ్ అనేది ఎప్పుడు మనకి అడాప్ట్ చేసుకున్నారు, డ్యూరింగ్ 14th క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ మీటింగ్ అండ్ 8th మిషన్ ఇన్నోవేషన్ మీటింగ్ హెల్డ్ అట్ గోవాలో జరిగినప్పుడు ఆ మీటింగ్లో మనకి క్లీన్ ఎనర్జీ మెరైన్ హబ్స్ ఇనిషియేటివ్ అనేది ఒకటి అడాప్ట్ చేసుకున్నారు. ఫర్ స్కేలింగ్ అప్ లో కార్బన్ ఫ్యూయల్ ప్రొడక్షన్ కోసం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, ఎప్పుడు 14th క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ మీటింగ్ అలానే 8th మిషన్ ఇన్నోవేషన్ మీటింగ్ అప్పుడు ఈ సిఎం హబ్ ఇనిషియేటివ్ అనేది అడాప్ట్ చేసుకున్నారు. ఓకేనా, ఆర్గనైజ్డ్ బై ఈ 14th క్లీన్ ఎనర్జీ సిఎం అనేది ఎవరు ఆర్గనైజ్ చేశారంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ బిఈ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేస్తారు. సో థీమ్ ఏంటి, అడ్వాన్సింగ్ క్లీన్ ఎనర్జీ టుగెదర్. ఓకేనా, అడ్వాన్సింగ్ క్లీన్ ఎనర్జీ టుగెదర్. సో ఇక్కడ ఏంటి మనకి న్యూస్ ఏంటి, క్లీన్ ఎనర్జీ మెరైన్ హబ్స్ ఇనిషియేటివ్, క్లీన్ ఎనర్జీ మెరైన్ హబ్స్ ఇనిషియేటివ్ అనేది ఒకటి అడాప్ట్ చేసుకున్నారు. ఎవరు అడాప్ట్ చేసుకున్నారు, ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు, ఇది ఏంటంటే మనకి 14th క్లీన్ ఎనర్జీ మినిస్ట్రియల్ మీటింగ్ అలానే 8th మిషన్ ఇన్నోవేటివ్ మీటింగ్ అనేది జరుగుతుంది. ఆ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది, గోవాలో. ఆ మీటింగ్ అప్పుడు మనకి సిఎం హబ్స్ ఇనిషియేటివ్ అనేది అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఓకేనా, ఈ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేసింది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ బిఈ వాళ్ళు. అలానే దీనికి థీమ్ ఏంటి, అడ్వాన్సింగ్ క్లీన్ ఎనర్జీ టుగెదర్. అడ్వాన్సింగ్ క్లీన్ ఎనర్జీ టుగెదర్ అనేది దీని యొక్క థీమ్. ఓకేనా కంప్లీటర్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. చూడండి, రావణ్ 2 ఇంజన్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ బై స్క్వేర్ రూట్.
చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఖచ్చితంగా మీకు క్వశ్చన్ అడిగే అవకాశం అయితే ఉంది. ఓకేనా. రామన్ 2 ఇంజన్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ బై స్కైరూట్. రామన్ 2 అనేది ఒక ఇంజన్, అది సక్సెస్ఫుల్లీ టెస్టెడ్. ఎవరు టెస్ట్ చేశారు? స్కైరూట్ ఏరోస్పేస్ వాళ్ళు టెస్ట్ చేశారు. ఓకేనా. ఎక్కడ? అది తమిళనాడులో. ఓకేనా. తమిళనాడు తిరునెల్వేలి డిస్ట్రిక్ట్ తమిళనాడులో తిరునెల్వేలి డిస్ట్రిక్ట్లోని మనకి మహేంద్రగిరి దగ్గర తిరునెల్వేలి డిస్ట్రిక్ట్ తమిళనాడులో మనకి ఈ రామన్ 2 ఇంజిన్ అనేది టెస్ట్ చేయడం జరిగింది. ఎవరు? స్కైరూట్ ఏరోస్పేస్ వాళ్ళు. ఓకేనా. దట్ లిక్విడ్ థ్రస్టర్ టెస్ట్ ఫెసిలిటీ ఆఫ్ ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్. ఓకేనా. ఇక్కడ మనకి తమిళనాడులోని లిక్విడ్ థ్రస్టర్ టెస్ట్ ఫెసిలిటీ ఆఫ్ ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ అనేది ఉంది. ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్, లిక్విడ్ థ్రస్టర్ టెస్ట్ ఫెసిలిటీ ఆఫ్ ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ అనేది మహేంద్రగిరిలో తిరునెల్వేలి డిస్ట్రిక్ట్ తమిళనాడులో ఉంది. అక్కడ మనకి రామన్ 2 ఇంజిన్ అనేది టెస్ట్ చేయడం జరిగింది. అక్కడ తిరునెల్వేలి డిస్ట్రిక్ట్ తమిళనాడు మహేంద్రగిరి. ఎక్కడ? లిక్విడ్ థ్రస్టర్ టెస్ట్ ఫెసిలిటీ ఆఫ్ ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్. ఓకేనా. అక్కడ చేశారు. ఓకే. టెస్టింగ్ ఎనేబుల్డ్ బై ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఓకేనా. ఈ టెస్టింగ్ ఎవరు ఎనేబుల్ చేశారు? ఇండియన్ నేషనల్ స్పేస్, ఐఎన్ స్పేస్. ఏంటది? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్. స్పేస్ వాళ్ళు ఈ టెస్టింగ్ ఫెసిలిటీ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. ఓకేనా. ఎవరు టెస్ట్ చేశారంటే రామన్ 2 ఇంజిన్ టెస్టెడ్ బై స్కైరూట్ ఏరోస్పేస్. చాలా ఇంపార్టెంట్, స్కైరూట్ ఏరోస్పేస్. ఓకేనా. ఎక్కడ? మహేంద్రగిరి, తిరునెల్వేలి డిస్ట్రిక్ట్ తమిళనాడు. ఓకేనా. ఎక్కడ? లిక్విడ్ థ్రస్టర్ టెస్టింగ్ ఫెసిలిటీ ఆఫ్ ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ దగ్గర మనకి దీన్ని టెస్టింగ్ చేయడం జరిగింది. ఈ టెస్టింగ్ ఎవరు ఎనేబుల్ చేశారు? ఐఎన్ స్పేస్ అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ వాళ్ళు దీన్ని అనేది ఎనేబుల్ చేశారు, ఈ టెస్టింగ్ ఫెసిలిటీ అనేది. ఓకేనా. మనకి స్కైరూట్ ఏరోస్పేస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కోసం తెలుసుకోవాలి. ఇది 2018లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ తెలంగాణలో ఉంది. CEO పవన్ కుమార్ చందన. ఓకేనా. CEO ఎవరు? పవన్ కుమార్ చందన గారు. దీనికి CEO దేనికి? స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఎప్పుడు పెట్టారు? 2018లో పెట్టారు. హెడ్ క్వార్టర్స్ అనేది తమిళనాడులో ఉంది. రామన్ 2 ఇంజిన్ అనేది టెస్టెడ్ బై స్కైరూట్ ఏరోస్పేస్. ఓకేనా. అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. చూడండి, ఆన్లైన్ పోర్టల్ లాంచ్ టు రిపోర్ట్ వైలేషన్ ఆఫ్ బ్యాన్ ఆన్ ఈ సిగరెట్స్. ఒకవేళ ఈ సిగరెట్స్ అనేవి ఎవరైనా కనుక ఇల్లీగల్గా యూజ్ చేసినట్టయితే ఈ సిగరెట్స్ అనేవి 2019లో బ్యాన్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా సరే ఆన్లైన్లో కానీ మనకి ఎక్కడైనా దీన్ని యూజ్ చేస్తున్నట్టు లేదా సెల్ చేస్తున్నట్టు లేదా బై చేస్తున్నట్టు ఎక్కడైనా మనకి కనిపిస్తే మనకి దానికోసం మనం ఒక కంప్లైంట్ రేజ్ చేయడానికి ఒక ఆన్లైన్ పోర్టల్ అనేది లాంచ్ చేశారు. ఓకేనా. ఆ పోర్టల్ ఎవరు లాంచ్ చేశారు? బై ద యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా. ఓకేనా. పోర్టల్ ఎవరు లాంచ్ చేస్తారు? యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా. చాలా సింపుల్ న్యూస్ మనకి. బ్యాన్ టు రిపోర్ట్ వైలేషన్ ఆఫ్ బ్యాన్ ఆన్ ఈ సిగరెట్స్. ఓకేనా. ఒక ఆన్లైన్ పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది టు రిపోర్ట్ వైలేషన్ ఆఫ్ బ్యాన్ ఆన్ ఈ సిగరెట్స్. బ్యాన్ ఆన్ ఈ సిగరెట్స్ అనేవి 2019లో బ్యాన్ చేయడం జరిగింది. అయినప్పుడు కూడా అది ఎవరైనా యూజ్ చేస్తే మనకి దానికోసం కంప్లైంట్ చేయడానికి ఒక ఆన్లైన్ పోర్టల్ అనేది యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఒక పోర్టల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా కంప్లీటర్స్, అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ 2023. సో హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ అనేది ఫార్ములా 1 రేసింగ్ సంబంధించింది. హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్. సో ఈ గ్రాండ్ ప్రిక్స్ అనేది ఎవరు విన్ అయ్యారంటే మ్యాక్స్ వెర్స్టెపెన్. ఎవరు? మ్యాక్స్ వెర్స్టెపెన్ గారు మనకి హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ 2023 అనేది విన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాక్స్ వెర్స్టెపెన్ గారు ఏ టీంలో ఉన్నారు అంటే ఆయన ఏ టీమ్ యొక్క F1 రేసింగ్ కార్ని మనం డ్రైవ్ చేస్తారు. ఏంటది? రెడ్ బుల్ అనమాట. ఓకేనా. మ్యాక్స్ వెర్స్టెపెన్ రెడ్ బుల్ రేసింగ్ టీమ్ యొక్క డ్రైవింగ్ చేస్తారు. ఆయన 12th సక్సెసివ్ విన్ ఫర్ రెడ్ బుల్ టీమ్ ఇన్ 2023. ఓకేనా. 12th సక్సెసివ్ విన్ అంటే వరుసగా 12 గ్రాండ్ ప్రిక్స్ గెలిచారు రెడ్ బుల్ టీం వాళ్ళు. ఓకేనా. అలానే మనకి ఇది 5th రేసర్ టు విన్ 7 కాన్సిక్యూటివ్ రేసెస్. 2023లో మ్యాక్స్ వెర్స్టెపెన్ గారు 7 కాన్సిక్యూటివ్ అంటే వరుసగా 7 రేసెస్ అనేది గెలిచారు. అలానే ఈయన 5th ప్లేయర్ అనమాట. అలా 7 వరుసగా గెలిచిన రేసెస్. ఓకేనా. అలానే హీస్ ఫ్రమ్ నెదర్లాండ్స్ కంట్రీ. ఓకేనా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది
ఏంటి మనకి హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ అయితే మ్యాక్స్ వెర్స్టాపెన్ గారు గెలిచారు. కానీ మనకి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తాడు, మ్యాక్స్ వెర్స్టాపెన్ ఏ టీంకి సంబంధించిన రెడ్ బుల్ టీంకి సంబంధించిన ఆయన, అలానే ఆయన కంట్రీ నెదర్లాండ్స్ కంట్రీ. ఓకేనా, మనకి అలానే ఇది 12th విన్ ఫర్ రెడ్ బుల్ టీమ్ దిస్ ఇయర్ 2023లో 12th సక్సెస్ విన్ అనమాట. అలానే మ్యాక్స్ వెర్స్టాపెన్ గారికి 7th కాన్సిక్యూటివ్ విన్, అంటే వరుసగా 7 గెలిచారు. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. కొరియన్ ఓపెన్ 2023 బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మెన్స్ డబుల్స్ టైటిల్. ఓకేనా, కొరియన్ ఓపెన్ 2023 జరిగింది. మెన్స్ డబుల్స్ టైటిల్ బ్యాడ్మింటన్ ఎవరు గెలిచారు? సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి అండ్ చిరాగ్ శెట్టి. చాలా ప్రౌడ్ న్యూస్ ఇది మనకి. అసలు మనం చాలా ప్రౌడ్ న్యూస్ ఇది. ఎందుకంటే మనకి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి గారు వీళ్ళు ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి జిల్లా వాళ్ళు వీళ్ళు. సో వీళ్ళు ఈ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి గారు ఏంటంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా నమోదు చేశారు ఈ కొరియన్ ఓపెన్ 2023లో. ఎందుకంటే ఆయన ఫాస్టెస్ట్ స్మాష్, అంటే చాలా స్పీడ్గా ఒక స్మాష్ కొట్టారు. ఎంత స్పీడ్ అంటే 565 km/h. ఓకేనా, 565 km/hతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఇది. ఇప్పటికి వచ్చి ఎవరు కూడా అంత స్పీడ్గా మెన్స్లో ఎవరు కూడా అంత స్పీడ్గా స్మాష్ అనేది కొట్టలేదు బ్యాడ్మింటన్లో. ఓకేనా, మనకి ద ఫార్మర్ అంటే సాత్విక్ సాయిరాజ్ గారు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి గారు, అలానే చిరాగ్ శెట్టి గారు. అందులో మొదటి వాళ్ళు ఫార్మర్ అంటారు, తర్వాత వాళ్ళని లేటర్ అని మాట్లాడతాం. కానీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి గారు సెట్ ద గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఫర్ ఫాస్టెస్ట్ హిట్ బై ఎ మేల్ ప్లేయర్ విత్ 565 km/h స్మాష్. ఓకేనా, 565 km/hతో ఒక స్మాష్ అనేది చేయడం జరిగింది. అది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అయ్యింది. ఓకేనా, ఇప్పుడు ఈ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా కంప్లీటర్స్, అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. యాజ్ ద వీల్ టర్న్స్ బుక్. ఓకేనా, యాజ్ ద వీల్ టర్న్స్ బుక్. ఈ బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ బుక్స్ అనేవి మనకి ఎవరైనా లాంచ్ చేస్తారా, ఎవరైనా సెలబ్రిటీస్ లాంచ్ చేస్తే ఆ సెలబ్రిటీ పేరు ఇంపార్టెంట్, అలానే ఆధార్ కూడా ఇంపార్టెంట్. ఇది యాజ్ ద వీల్ టర్న్స్ బుక్ అనేది లాంచ్డ్ బై, అంటే ఎవరు లాంచ్ చేశారు? రిలీజ్డ్ బై ఎం వెంకయ్య నాయుడు గారు చెన్నైలో రిలీజ్ చేశారు. బట్ దీనికి ఆధార్ ఎవరు? రంజిత్ ప్రతాప్ గారు, ఎండిఎఫ్ రాయలా కార్పొరేషన్. రాయలా కార్పొరేషన్ అనేది తమిళనాడు చెన్నైలో ఉంది. ఓకేనా, ఈ రాయలా కార్పొరేషన్ అనేది చెన్నైలో ఉంది. ఓకేనా, యాజ్ ద వీల్ టర్న్స్ బుక్. ఇది ఎవరు లాంచ్ చేశారు, రిలీజ్ చేశారు? ఎం వెంకయ్య నాయుడు గారు రిలీజ్ చేశారు. రంజిత్ ప్రతాప్ గారు దీనికి ఆధార్. రంజిత్ ప్రతాప్ గారు ఎండిఎఫ్ రాయలా కార్పొరేషన్. ఓకేనా, బుక్ ఎవరు రిలీజ్ చేశారంటే ఎం వెంకయ్య నాయుడు గారు, ఆధార్ ఎవరంటే రంజిత్ ప్రతాప్ గారు. ఓకేనా కంప్యూటర్స్, ఎక్కడ లాంచ్ చేశారు, ఎక్కడ రిలీజ్ చేశారు? చెన్నైలో రిలీజ్ చేశారు. ఓకేనా, అదే న్యూస్, సింపుల్. మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. న్యూ చీఫ్ జస్టిస్. సో మనకి టోటల్గా 4 స్టేట్స్కి న్యూ చీఫ్ జస్టిస్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అలానే ఇండియా మొత్తానికి కూడా చీఫ్ జస్టిస్, ఉమెన్ చీఫ్ జస్టిస్ ఉన్న ఏకైక రాష్ట్రం గుజరాత్ ప్రస్తుతానికి. ఓకేనా, ఎవరు? గుజరాత్కి సునీత అగర్వాల్ గారు. ఓకేనా, భారతదేశం మొత్తంలోని కూడా చీఫ్ జస్టిస్ ఉన్న ఏకైక రాష్ట్రం గుజరాత్కి మనకి సునీత అగర్వాల్ గారు. అలానే కేరళకి ఆశీష్ జితేంద్ర దేశాయ్ గారు, తెలంగాణకి అలోక్ అరాధే గారు, ఒరిస్సాకి సుభాషిష్ తలపాత్ర. ఓకేనా, టోటల్ 4 స్టేట్స్ మనకి. ఓకేనా, 4 స్టేట్స్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ గుజరాత్కి సునీత అగర్వాల్ గారు, అలానే మనకి కేరళకి ఆశీష్ జితేంద్ర దేశాయ్ గారు, అలానే తెలంగాణకి అలోక్ అరాధే గారు, అలానే ఒరిస్సాకి సుభాషిష్ తలపాత్ర గారు. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోండి. మనకి చీఫ్ జస్టిస్ల కోసం కూడా క్వశ్చన్లు అడుగుతున్నారు. ఓకే, ఏంటంటే సునీత అగర్వాల్ గారేమో గుజరాత్కి, అలానే మనకి ఆశీష్ జితేంద్ర దేశాయ్ గారేమో కేరళకి, అలోక్ అరాధే గారు తెలంగాణకి, అలానే మనకి సుభాషిష్ తలపాత్ర గారు ఒరిస్సాకి. ఈ 4 చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేయడం జరిగింది. ఓకేనా కంప్యూటర్స్, మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. సో మనకి ఉమెన్ జస్టిస్ ఉన్న ఏకైక రాష్ట్రం మీద ఇండియాలో గుజరాత్కి సునీత అగర్వాల్ గారు ఉన్నారు. ఓకేనా, మనకి నెక్స్ట్ న్యూస్ చూద్దాం. నేషనల్ మ్యాంగో డే జూలై 22. సో నేషనల్ మ్యాంగో డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? జూలై 22 నేషనల్ మ్యాంగో డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1987 బై నేషనల్ హార్టికల్చర్ బోర్డ్. 1987 నేషనల్ హార్టికల్చర్ బోర్డు వాళ్ళు నేషనల్ మ్యాంగో డేగా జూలై 22 1987 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, నేషనల్ మ్యాంగో డే అంటే జూలై 22. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే. బ్రాడ్కాస్టింగ్ అంటే ఇది ఏంటంటే బ్రాడ్కాస్టింగ్ డే మనకి 96th యానివర్సరీ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో. ఓకేనా, 96th యానివర్సరీ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో పెట్టి 96th యానివర్సరీకి మనం ఈ బ్రాడ్కాస్టింగ్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. బ్రాడ్కాస్టింగ్ డే ఇప్పుడు July 23rd. ఓకేనా, July 23rd నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే. ఫస్ట్ ఏ న్యూస్ చదువుకున్నాం మనం, నేషనల్ మ్యాంగో డే July 22nd, అలానే నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే July 23rd. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ డే ఆర్ ఐకార్ దివస్. ఇన్కమ్ ట్యాక్స్ డే ఆర్ ఐకార్ దివస్ ఎప్పుడు July 24th. ఓకేనా, టోటల్ 3 days. నేషనల్ మ్యాంగో డే July 22nd, అలానే నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే July 23, అలానే ఇన్కమ్ ట్యాక్స్ డే ఆర్ ఐకార్ దివస్ July 24th. ఓకేనా కంప్లీటర్స్, ఐకార్ దివస్ ఇన్కమ్ ట్యాక్స్ డే July 24th జరుపుకుంటాం. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ చూద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే కాంపిటేటర్స్. ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనం చదువుకున్నాము. ఓకేనా, ఇవన్నీ కూడా ప్రతి పోటీ పరీక్షలు కూడా మీకు కనిపిస్తాయి. మీరు ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నా సరే, బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నా సరే, ఇవన్నీ మీరు లేదా ఇంకేమైనా ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా సరే, ప్రతి బిట్టు కూడా, ప్రతి క్వశ్చన్ కూడా, ప్రతి స్లైడ్ కూడా మీ అందరికి చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెనేషన్ మీరు ఎన్నిసార్లు రిపీటెడ్గా ఉంటే మీరు అంతసార్లు మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు ఈ కరెంట్ అఫైర్స్ని. ఓకేనా కాంపిటేటర్స్, మళ్ళీ ఇలాంటి మరికొన్ని సెషన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.